మరోసారి ఏపీలో గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు సీఎం జగన్. అందుకు అనుగుణంగా పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు వేగం చేశారు. ఇప్పటికే 3 జాబితాలను విడుదల చేసిన అధికార వైసీపీ నేడు 4వ జాబితాను విడుదల చేస్తారని ఊహాగానాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో 4వ జాబితాపై వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మార్పులు చేర్పుల్లో భాగంగా సీఎంఓ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. దీంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, నేతలు క్యూ కడుతున్నారు. మరోసారి ఏపీలో గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు సీఎం జగన్. అందుకు అనుగుణంగా పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు వేగం చేశారు. ఇప్పటికే 3 జాబితాలను విడుదల చేసిన అధికార వైసీపీ నేడు 4వ జాబితాను విడుదల చేస్తారని ఊహాగానాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో 4వ జాబితాపై వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మార్పులు చేర్పుల్లో భాగంగా సీఎంఓ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. దీంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, నేతలు క్యూ కడుతున్నారు. ఇక ఇదే అంశంపై మా విజయవాడ ప్రతినిధి కృష్ణ మరింత తాజా అప్డేట్స్ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్ ఆనంద్. వైసీపీలో ప్రస్తుతానికైతే 2024 నేపథ్యంలో అయితే ప్రతిరోజు కూడా అంటే 4వ జాబితాపై అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్కంఠభరితంగా అయితే సాగుతుంది. తనకు సీటు ఉండేనా ఊరేనా అన్న కోణంలో ప్రతి శాసనసభ్యులు ఆలోచిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రధానంగా తీసుకుంటే ఇప్పుడు అంటే ఈ రోజు 4వ జాబితా విడుదల కావస్తుంది అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున అయితే సీఎంఓ అయితే సమాచారం ఉంది. ఇప్పటికే దాదాపు 8 సీట్ల వరకు కూడా ఖరారు కావచ్చు, 8 అసెంబ్లీ సీట్ల వరకు కూడా ఖరారు కావచ్చు అని చెప్పి ప్రధానంగా అనిపిస్తుంది. ఎక్కువ శాతం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సీట్ల పైన కూడా ఇంకా కసరత్తు అయితే కొనసాగుతుంది. దీంతో పాటు పార్లమెంటు స్థానాలపై కూడా గురిపెట్టినట్లు మనకు తెలుస్తుంది. నరసరావుపేట, ఏదైతే గుంటూరు, ఈ 2 పార్లమెంట్ స్థానాల్లో అయితే ఇంకా చిక్కుముడి విడినట్లు అనిపించట్లేదు. ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి కృష్ణదేవరాయలని గుంటూరు పోటీ చేయాలని చెప్పేసి కూడా అధికార పార్టీ ఏదైతే అధిష్టానం అయితే ఒత్తిడి చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తానన్నాం. కానీ తను గుంటూరు నుంచి పోటీ చేయడానికి సుముఖంగా లేరు అని చెప్పేసి కూడా మనకి ప్రధానంగా అందుతున్నటువంటి సమాచారం. కానీ ఆ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా కృష్ణదేవరాయలను కొనసాగించిందని ముఖ్యమంత్రికి విన్నవించినట్లయితే చూస్తానే ఉన్నాం. అదే కాకుండా గుంటూరు కూడా 2-3 పేర్లు అయితే పరిశీలనకు వచ్చింది. మొదటగా గతంలో 2019లో పోటీ చేసినటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. దీంతో పాటు అల్లీని కూడా అయితే నంద్యాల పార్లమెంట్ కానీ లేకపోతే గుంటూరు పార్లమెంట్ కానీ, ఎందుకంటే గుంటూరు, నంద్యాలలో ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి పార్లమెంట్ కూడా వారికి ఇవ్వాలి అని చెప్పేసి నేపథ్యంలో పరిశీలిస్తున్న పరిస్థితి మనం చూస్తామన్నాం. అల్లీ కూడా గుంటూరు సీటు అన్నట్లు కూడా మనకైతే ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం. వీరి ఇరువురిలో కూడా ఎవరికో ఒకరికి సీటు కన్ఫర్మ్ అయ్యే విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఏదైతే మార్కాపురం కానీ ఈ నియోజకవర్గాలకు సంబంధించి, దీంతో పాటు ఒంగోలు, ప్రధానంగా ఒంగోలు అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబట్టిన విషయాన్ని చూస్తానన్నా. దాంతోపాటు బాలినేని శ్రీనివాస్ ని కూడా ప్రకాశం జిల్లాలో దర్శించి పోటీ చేయించాలా లేకపోతే వేరే నియోజకవర్గం పోటీ చేయించాలని పరిశీలన కూడా చేస్తున్నట్లయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మనకి మాటలు ఇది. కానీ ఏది ఏమైనప్పటికీ ఇంకా అయితే 4వ జాబితా విడుదలలో మాత్రం చాలా పెద్ద ఎత్తున టెన్షన్. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఇప్పటికే క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఫోన్ వస్తుందంటే చాలు మీకు సీట్ లేదు అనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎంఓ నుంచి చెబుతున్న మాటగా అయితే మనకి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్తున్నమాట. అంటే ఫోన్ వచ్చిందంటే 99% సీటు లేదు అని అర్థమే అనేది వీళ్ళకి ప్రధానంగా తెలుసు. దీంతో పాటు సీఎం ఆఫీస్ క్యాంపు కార్యాలయానికి కానీ వచ్చారు అంటే వాళ్ళకి సీట్లు లేదని ప్రధానంగా అర్థం అవుతుంది. అందుకని మరి కొంతమంది ఈ 4వ జాబితాలో తమ పేరు ఉంటుందో లేదని ముఖ్యమంత్రి చుట్టూ తిరిగి ఇక్కడ రికమెండేషన్లు చేయించుకోవాలన్నా సరే కొనసాగించాలని చెప్పించుకునే నేపథ్యంలో సీఎం క్యాంప్ కార్యాలయంలో కొంతమంది వస్తున్నట్లు మనం ప్రధానంగా సమాచారం. ఓకే కృష్ణ, మరి చాలా వరకైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి స్థానాలు చేంజ్ చేసినటువంటి అంశం, అంటే అభ్యర్థుల పేర్లు కూడా తీసేసి కొత్త వారికి అవకాశం ఇచ్చినటువంటి సందర్భం చూస్తున్నారు. మరి ఎందుకోసం ఇంతవరకు ఇంతగానం జరుగుతున్నటువంటి అంశాలుగా చూడొచ్చు. అంటే
స్థానికంగా నేతలకు బలం లేకపోవడమా, లేకపోతే స్థానికంగా అంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఉండడమా, లేకపోతే కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇంత మార్పులు జరుగుతున్నాయంటారా? ప్రధానంగా తీసుకుంటే స్థానికంగా ప్రజల్లో ఉండడం బలం లేకపోవడం కాదు. అంటే కార్యకర్తలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా వీళ్ళకి ఆ గడప గడపకు కార్యక్రమాల ద్వారాగా కొన్ని నిర్దిష్టమైనటువంటి సూచనలు అయితే చేశారు. ఈ సూచనల ప్రకారం కింద ఉన్న కార్యకర్తలందరినీ పట్టించుకోవాలి, వారిని అందరినీ కలుపుకుపోవాలి. ప్రతి ఒక్కరితో కూడా అన్ని రకాలుగా మీరు ప్రజల్లోకి వెళ్లే ముందు ప్రతి ఒక్క దాన్ని కూడా క్షుణ్ణంగా ఆ బేరుజు వేసుకొని అక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ వాలంటీర్ సచివాలయం వాళ్ళని కానీ ఈ కార్యకర్తలను కానీ వీరందరినీ కలుపుకొని వెళ్ళాలని చెప్పారు. కానీ ఈ నేపథ్యంలో సరిగ్గా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వీరిని కలుపుకొని పోవటంలో విఫలమవటం వల్ల వీరికి ప్రధానంగా ప్రజల్లో కన్నా కూడా కార్యకర్తల్లోనూ సెకండ్ గ్రేడ్ నాయకుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రామ సచివాలయాల్లో పనిచేసే వారితో సఖ్యత లేకపోవటం వల్ల వారు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మాత్రం వీరిని మారుస్తున్నారే తప్ప ప్రజల్లో వ్యతిరేకత లేదు అని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రధానంగా వాళ్ళు ఒకటే చెప్తారు, ఈ నాయకులు మాకొద్దు, మమ్మల్ని కలుపుకోలేదు, మమ్మల్ని లెక్క చేయలేదు, కానీ జగన్మోహన్ రెడ్డికి అయితే మేము ఓటేస్తాము, అందుకని ఈ అభ్యర్థిని మారిస్తే మేము ఓటేస్తామని చెప్పి కార్యకర్తలు చెప్పిన నేపథ్యంలోనే ప్రధానంగా మారుస్తున్నట్లయితే వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి మనకు ప్రధానంగా అందుతున్నమాట. దీంతో పాటు ఇప్పటికే 59 మంది అభ్యర్థుల మార్పులు కానీ లేకపోతే కొత్త వారిని కానీ తీసుకోవడం అయితే మనం చూసాం. మొదటి విడతలో 11, రెండో విడతలో 27 మంది, మూడో విడతలో 21 మంది, దాదాపుగా 59 మందిని అయితే మార్పు చేర్పులతో అయితే ఒక లిస్టు, మూడో లిస్టు రెడీ అయింది. నాలుగో లిస్టు దాదాపుగా 10 మంది ఉంటారు. ఈ 10 మంది కూడా ఇదే ఆఖరి లిస్ట్ అవుతుందని చెప్పేసి కూడా ప్రధానంగా మనకు వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి అయితే వస్తున్నట్లు మాట అన్నారు. థ్యాంక్ యూ కృష్ణ.